నా పేరు కటారి సత్యనారాయణరాజు. మాది పిప్పర గ్రామం. నేను గత 20 సంవత్సరాల నుంచి సోరియాసిస్తో చాలా బాధపడుతున్నాను. ఒంటి మీద, చేతుల మీద, కాళ్ళ మీద దురద, పగుళ్ళు, మచ్చలు ఉండేవి. చాలా మెడిసిన్స్, చాలా హాస్పిటల్స్ తిరిగాను, ఎక్కడా క్లియర్ అవ్వలేదు. అడ్వర్టైజ్మెంట్ చూసి టీవీలో నేను భీమవరం ఆర్జేఆర్ హాస్పిటల్ వారిని కలిశాను. వారు మెడిసిన్స్ ఇచ్చారు చెక్ చేసి. ఈ 2 monthsలో నాకు చాలా బాగా పనిచేసినవి అయ్యి. నా పేరు కృష్ణవేణి. హైదరాబాదు సైదాబాద్ నుంచి వచ్చాను. నాకు 15 ఏళ్ళ నుంచి సోరియాసిస్. చాలా ఇబ్బంది పడ్డాను. పొట్టు గారిపోయేది. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ మంచిగా చూసింది. నాకు ఇప్పుడు తగ్గింది మొత్తం. నా పేరు రజిత. నేను 4 years నుంచి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నాను. ఒకరోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం చూసి నాకు ట్రీట్మెంట్లో శిరోతక్రధారాయణ ట్రీట్మెంట్ చేసుకుంటూ మెడిసిన్ కూడా వాడితే 3 monthsలో నాకు క్యూర్ అయింది. ఇప్పుడు నేను బాగున్నాను. నా పేరు భలే మురళీధరరావు అండి. మేవడాల మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, పల్లపూర్ అనే గ్రామం నుంచి. నేను ఇటువరకు నా కాళ్ళు పగుళ్ళని, లేకపోతే గోకినప్పుడు పుల్లు పడిపోయి రక్తాలు కారటం కానీ అలాంటి ఇబ్బందులు చాలా పడి ప్రైవేట్ హాస్పిటల్లో చాలా తిరిగానండి. ఎక్కడ ఆ తగ్గినట్టు తగ్గేది, మళ్ళీ వచ్చేసేదండి. అలాగ తిరిగి తిరగా టీవీలో హార్ట్ హాస్పిటల్ అని చూశానండి. చూసి వచ్చాను. ఒక నెల ఇచ్చారండి. చాలా బాగా తగ్గింది. నా పేరు రజిత. అది కరీంనగర్, కోతిరాంపూర్. నాకు ఎలర్జీ అనేది సోరియాసిస్ అనేది వచ్చింది. చేతులకు, కాళ్ళకు బాగా దురద, నల్లగా మంట ఉండేది. ఇక్కడ ఈ హాస్పిటల్లో మందులు వాడితే తగ్గుతుందని టీవీలో యాడ్ చూసి వచ్చిన. తగ్గింది, పర్వాలేదు. ఇప్పుడైతే మెడిసిన్ వాడొచ్చి మంచిగానే ఉంది. సోరియాసిస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు.